రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చి లేఅవుట్లు కబ్జాలు, ప్లాట్ల కబ్జాలు. స్థూలంగా ఏంటంటే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి పేదలు కొనుక్కున్నటువంటి వాళ్ళ ప్లాట్లు మాయమైపోతున్నాయి. కబ్జాదారులు దర్జాగా కబ్జా చేసేసి పదుల ఎకరాలు, వందల ఎకరాలు మంచిగా లేటెస్ట్‌గా లేఅవుట్లు వేసేసి అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు. ఈ అంశం పైన కాస్త నేను చాలా ఆందోళన చెందాను. నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో ప్లాట్ కొనాలి అంటే ఒకప్పుడు కాస్త ఇప్పటికి గూడా కబ్జా అవుతదో ఏమో, ఎవరైనా ఆక్రమిస్తారో ఏమో అనే భయం ఉంది కొందరిలో. నా వాళ్ళున్నారనో, లేపోతే నేను చూసుకుంటాననో ఒక ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రం కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అని ఒక పక్కన ఆశ ఉంటుంది. మరో పక్కన కబ్జా అయితే ఉన్నది మొత్తం పోతుంది గదా! అనేటువంటి భయం గూడా సామాన్యుల్లో ఉంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ, ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ, ఈ భూ సంబంధిత సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త టెక్నాలజీ వస్తుంది. కొత్త కొత్త పద్ధతుల్లో కబ్జాలు కాకుండా, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని పద్ధతులు ఇంప్లిమెంటేషన్ వచ్చినాయి. మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే మొన్న మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఒక వెంచర్‌లో రియల్టర్ పైన చేయి చేసుకోవడం జరిగింది. అది గట్కేసర్ మండలం కొర్రెంల గ్రామ పంచాయతీ పరిధిలో ఎప్పుడో వేసినటువంటి వెంచర్‌లో కొంతమంది తమ మనుషుల చేత మొత్తం ప్లాట్‌లని క్లీన్ చేపిచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే, ఆ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అది చాలా చర్చ జరిగింది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని ప్రసారం చేశారు. మీడియాలో గూడా ప్రముఖంగా వచ్చింది. అంతే కాదండి. కొండకల్ తండా అని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. అక్కడ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు దాదాపుగా ఒక 800 ఎకరాలని కబ్జా చేసి, మొత్తం ప్రహరీ గోడ బెట్టి, స్థానికంగా ఉన్నటువంటి ఒక దొర, అంటే ఎప్పటినుంచో అనాదిగా వాళ్ళయే భూములు ఈ ఎస్టీలకి వీళ్ళకి అమ్మారు. కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. వీళ్ళ కబ్జాలో ఉన్న వాటిని మాయమాటలు చెప్పి, పక్కకు జరిపి, వాళ్ళ భూములన్నీ గుంజుకొని, చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ పెట్టేసి, ఈరోజు దాన్ని కబ్జా నుంచి వాళ్ళని బయటికి పంపించేసి ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. బిగ్ టీవీ అని పెద్ద ఎత్తున టీవీలో వార్తలొచ్చినాయి. వీడియోలొచ్చినాయి. చాలా వీడియోలొచ్చినాయి. ఇవి చూస్తున్నాం. నిన్నగాక మొన్న అమీన్‌పూర్‌లో 1986లో హుడా చేత అప్రూవల్ చేయబడినటువంటి, హుడా అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఉన్నటువంటి ప్లాట్‌లని, దాదాపు 432 ప్లాట్‌లని రామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి, అంటే ఈక్వలెంటు 18.5 ఎకరాల భూమిని కబ్జా చేసి 133, 134 సర్వే నంబర్‌లలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి, రాళ్ళని పీకేసి తను స్వాధీనంలో తీసుకొని, నేను కొన్న సర్వే నంబర్‌ల భూమే ఇది అని చెప్పేసి, అంటే ఆఫ్టర్ 20, 25 ఇయర్స్ ఇటువంటి ఘటన జరిగిందని ప్రెస్ క్లబ్‌లో బాధితులంతా కూడా లబోదిబో అని మొత్తుకున్నారు. దీనికి సంబంధించిన తాలూకు వీడియోలు కూడా ఎన్నో వచ్చినాయి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చూస్తా ఉన్నాం. కుంట్లూరులో 168 సర్వే నంబర్ నుంచి 177 సర్వే నంబర్ మధ్యలో సుమారుగా ఇన్ని ఎకరాలనేది నాకు ఐడియా లేదు. పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది. అది కూడా వీడియో వచ్చింది. నారాయణ జూనియర్ కళాశాలకు పక్కన ఉత్తర భాగంలో ఎప్పుడో వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేశారు. అది వాళ్ళ పూర్తిగా రాళ్ళన్నీ పీకేసి మళ్ళీ ఫ్రెష్‌గా ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్ ఏశారు. ఈ మధ్య కాలంలో, ఈ 2, 3 ఏళ్ల కాలంలోనే, ఈ 1 ½ 2 ఇయర్స్‌లోనే, 3 ఇయర్స్ అయితుందండి సుమారుగా. బ్రహ్మాండంగా హెచ్ఎండిఏ లేఅవుట్ ఏశారు. అంటే పక్కన కూతవేటు దూరమే. హైదరాబాద్ నగర నడిబొడ్డుకైతే ఇప్పుడు నేను చెప్పిన అంశం అయితే కూతవేటు దూరమే. దానికి ఒక మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన అండదండలున్నాయని, దానికైతే ప్లాట్లు చేశారు. భూములు అమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఆ సర్వే నెంబర్ల పైన వాళ్ళు అమ్ముకున్నటువంటి ఎక్స్టెంట్‌కి ధరణి పాస్ పుస్తకాలు ఇష్యూ అయినాయి. ఫలితంగా ఆ పాస్ పుస్తకాలను తీసుకొని రిజిస్ట్రేషన్‌లు చేసుకొని ప్లాట్‌లని మొత్తం గూడా నేలమట్టం చేసి, రాళ్ళని మొత్తం పీకేసి మళ్ళీ వెంచర్ వేశారు అని కథనాలు, వార్తలు ఫీల్డ్ మీద గూడా కనపడతా ఉంది. ఇంకోటి గట్కేసర్‌లోనే నెమరుగోముల అనేటువంటి గ్రామంలో ఒక 3, 4 సర్వే నంబర్‌లో ఎప్పుడో వెంచరేశారు. మళ్ళా ఏదో డబుల్ రిజిస్ట్రేషన్‌లు అయితున్నాయి. అక్కడి నుంచి ఒక పలుకుబడి కలిగినటువంటి ఒక నాయకుడు కొనుగోలు చేశాడు. దాని మీద కూడా వీడియోలున్నాయి, వార్తలున్నాయి. కోకొల్లలుగా ఇవాళ బయటకొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కోహెడా పరిధిలో, అదేవిధంగా అటు ఈసీఎల్ వైపు చూస్తే, కోహెడా అంటే ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. అటు మేడ్చల్ అటువైపు చూస్తే, నాగారం అటు సైడు, గట్కేసర్ సైడు, అంటే నేను స్వయంగా ఏ వెంచర్‌కు వెళ్ళి చూశానో అవి మీకు స్వయంగా చెప్తున్నా. ఇక డీటెయిల్డ్‌గా ప్రతిదీ డీటెయిల్డ్‌గా చెప్పాలి సర్వే నంబర్‌లంటే చాలా లెంతీ అయిపోద్దని చెప్పి ఆ వివరాల్లోకెళ్తలే. అల్టిమేట్‌గా మీకేం చెప్పదలుచుకున్నంటే, లేఅవుట్‌లన్నిటిని ఈ పాస్ పుస్తకాలు ధరణి ద్వారా ఇష్యూ కావటం మూలంగా ఆ పహానీలలో విలేజ్ సెక్రటరీస్ గానీ, రెవెన్యూ అధికారులు గానీ, ఆయా ప్లాట్‌లయిపోయిన సర్వే నంబర్‌లు ఇంటి ప్లాట్లు అని చెప్పేసి రికార్డులలో నమోదు చేయకపోవడం మూలంగా, ధరణి పాస్ పుస్తకాలు ఇష్యూ కావడం మూలంగా, దాన్ని బేస్ చేసుకొని మా పేరు మీద పాస్‌బుక్ వచ్చింది గదా! అనేటువంటి వాళ్ళకు దుర్బుద్ధి ఏర్పడి, వాళ్ళని కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ప్రోత్సహించి, యెస్ దీన్ని మనం ఉపయోగపెట్టుకుందాం. దీన్ని నమ్ముకుందాం, క్యాచ్ చేసుకుందాం. ఇది న్యాయమా, అన్యాయమా, అక్రమా అనేది ఆలోచించుడు లేదు. ఈ పద్ధతుల్లో చాలా వెంచర్లు. సూర్యాపేట వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ వెనకాల ఎప్పుడో 25 ఏళ్ల కింద వెంచర్ చేస్తే, మొన్న ధరణి ఇష్యూ అయినప్పుడు, ధరణి పాస్ పుస్తకాలు ఇష్యూ అయినప్పుడు గత ప్రభుత్వంలో ఆ భూ యజమానుల్లో కూడా పాస్ పుస్తకాలు ఇష్యూ అయినట్టుగా మేము చూసాం. అంటే ఆ సర్వే నెంబర్ల మీద రైతుల పేర్లు, వాళ్ళ పేర్ల మీద ఎంతెంత ఎక్స్టెంట్ ఉంది, ఆ వివరాలన్నీ వచ్చినాయి. ఇట్లా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో జరిగినాయి. గతంలో ఏం జరిగేది అంటే ఒక రకంగా గత ప్రభుత్వం హయాంలో ఆయా పహనీలలో కాలమ్స్‌లలో ప్లాట్స్ అని మెన్షన్ చేయకపోవడం మూలంగా, పదుల ఏండ్ల కింద వాళ్ళు అమ్ముకున్నా సరే, వాళ్లకు పాసు పుస్తకాలు జారీ చేయడం అనేది పెద్ద తప్పిదం జరిగింది. ఆయా పట్టణాల పరిధిలో, మండల్ హెడ్ క్వార్టర్స్ పరిధిలో, టౌన్స్ పరిధిలలో నేను చాలామందిని కోరుతా ఉన్నా, మీ దగ్గర ప్లాట్లుగా ఉండి, మీకు ప్లాట్లు కొనుక్కొని ఉండి, అక్కడ మాత్రం ఆ సర్వే నెంబర్లు కొడితే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మీకు ధరణిలో చూపిస్తే కనుక, మీరు ల్యాండ్ సెర్చింగ్ దాంట్లోకి ధరణిలోకి వెళ్ళి ఆ గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఆ మండలము, ఆ జిల్లా అవన్నీ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి సర్వే నెంబర్లు సెలెక్ట్ చేస్తే, మీకు ప్లాట్లు ఉన్నట్టయితే అక్కడ గనక సెలెక్ట్ చేస్తే అక్కడ రైతు పేరు ఎక్స్టెంట్ గనక వస్తున్నది అని అంటే, మీ ప్లాట్లకు పరిధిలో ఉన్న భూమికి కూడా పుస్తకాలు ఇష్యూ అయినాయి అనేది మీరు గమనించాలి. ఇమ్మీడియేట్‌గా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి మండల స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో మీరొక అప్లికేషన్ ఇవ్వండి, కంప్లెయింట్ ఇవ్వండి. ఇవి చాలా జరిగినాయి. అంటే ఒక రకంగా గత ప్రభుత్వం సమయంలో, ఆ కాలంలో రెవెన్యూ అధికారుల యొక్క పెద్ద తప్పిదం. కొన్ని వందల లేఅవుట్లలో ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఏముండేది అంటే, కాస్త మోతుబరి కలిగి, పలుకుబడి కలిగి, కాస్త పరిపాలన సంబంధిత అనుభవాలుండి, సర్పంచ్‌గానో లేకపోతే బ్లాక్ పరిధిలో పనిచేసో, ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళకు మంచిగా కండబలం కలిగి, అంటే వాళ్ళు శారీరకంగా బలంగా ఉన్నారని కాదండి. వాళ్ళ కింద మనుషులుండి, వాళ్ళకు రాజకీయ పలుకుబడి ఉంటే చాలా ధైర్యంగా భూమి అమ్ముకునేవాళ్ళు. ఎవరో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు జీపీఏ తీసుకొని ప్లాట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ప్లాట్ అనేది ఎక్కడి వాళ్ళు కొంటున్నారో దేశంలో నలుమూల ప్రాంతాల నుంచి, హైదరాబాద్‌కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్, అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా
రకరకాల పనుల కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి రకరకాల రంగాలలో పనిచేస్తూ ఇక్కడనే సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కున్నారు. ఎవరి ప్లాటు యజమాని ఎక్కడుంటాడో తెలీదు హైదరాబాద్‌లో. ఒకసారి ప్లాట్ కొనుక్కున్నాక ఒకసారి పెట్టిన అడ్రస్‌లోనే ఆ వ్యక్తి ఉంటాడనే గ్యారంటీ లేదు. అమెరికా పోయాడా, వేరే రాష్ట్రంలో ఉన్నాడా, ఇక్కడే ఇల్లు మారి ఉన్నాడా కూడా తెలియదు. లేదు విలేజ్ పోయి ఉన్నాడా తెలియదు. వాళ్ళ మధ్యన ఒక ఐక్యత అనేది రాదండి. వాళ్ళ మధ్యన పరిచయాలు కూడా ఉండవండి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళది. కాబట్టి ఆ రైతు అమ్మాడు. ఒకాయన వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఏండ్ల తరబడి రైతు గమనిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది. రాళ్ళను తీసేసి మళ్ళీ దున్ని వ్యవసాయం చేసుకుందాము అని చెప్పేసి అట్లా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత దానినే అమ్మితే అంటే ఉత్తరం పడమర రోడ్లు ఉన్నాయి కాస్త ఇప్పుడు దక్షిణం ఉత్తరం రోడ్లు మార్చి అట్లా మళ్ళా వెంచర్లు వేసిన సందర్భాలు కోకొల్లలు. ఒక ప్లాట్ డబల్ రిజిస్ట్రేషను లేకపోతే ఒక్కరే 2 సార్లు చేయడము, లేకపోతే తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం ఇది చిన్న విషయం. కానీ లేఅవుట్నే మార్చేసి మళ్ళీ లేఅవుట్లు వేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇట్లా చాలా జరిగి ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూతా ఇది చాలా ఎక్కువ. ఈ జరిగిన తప్పిదాలని సరిచేయడానికి ఈ ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నాయా? నాకైతే శూన్యం అనిపిస్తుంది. కొత్త చట్టాలు తెస్తున్నారు, జీవోలు తెస్తున్నారు, ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పేసి అవకాశం ఇస్తున్నాం, వినియోగించుకోండి అంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి అని చెప్పేటటువంటి ఓ ప్రయత్నంలో భాగంగా జీవోలు తెస్తున్నారు. గమ్మత్తైన విషయం, ఒక ఆఫీసరు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలో పనిచేసే రీజనల్ డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు అని ఉన్నారు. వారిని కలిసా నేను ఒక పని మీద. వారిని కలిస్తే కందుకూరు కడతాల్ ఏరియాలో ఒక దగ్గర 60 ఎకరాలు, ఒక దగ్గర 70 ఎకరాలు లేఅవుట్ మాయమైపోయింది సార్. మేము లేఅవుట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాము రెగ్యులరైజేషన్ కోసం. ఇప్పుడు మొత్తం రైతులు దున్ని పంటేస్తున్నారు. అప్పుడు పెట్టుకున్నాం, ఇప్పుడు పంటేసి ఉన్నారు. ఎట్లా సార్ దీన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి, మీరు ఎట్లా చేస్తారు మీరు అంటే వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తే నో ప్లాట్స్ నథింగ్, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్గా ఉన్న పరిస్థితి ఉంది. ఇట్లా ఉందయ్యా, అసలు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదని ఒక ఆఫీసర్ చెప్పారు. ఆయన డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆఫీసర్ ఇప్పుడు ఉన్నారండి. ఆయన నాకు చెప్పారు. అంటే ఎంత దారుణంగా భూ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వ అధినేతలకి ఇది కనిపించట్లేదా? వాళ్ళ దృష్టికి వెళ్ళట్లేదా? వాళ్ళ కింద వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళకి న్యూస్ తెలియట్లేదా? వీడియో ఛానల్స్ చూడట్లేదా? ఏం చేయాలి దీనిపైన? ఈ సమస్య పరిష్కారం కోసం ఏం కృషి చేయాలనేది ఎందుకు థాట్ రావట్లేదని చెప్పేసి నేను భావిస్తున్నా, నేను అడగదలుచుకున్నా. అంటే ఆయా రాజకీయ పార్టీలలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళ చేతి కింద పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులతో ఈ వ్యవహారాలు చేపిస్తున్నారా? ఎందుకంటే మాయమట్టు ఉంటున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళకి ఏదో ఒక ఇన్కమ్ కావాలి కదా. కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకొని అని చెప్పేసి వదిలేస్తున్నారా? అర్థం కావట్లేదు. ఎటు పోతున్నాం మనం ఎటు పయనిస్తున్నాం? ఏండ్ల తరబడి 20 ఏళ్ల కాలంలో చూస్తూ ఉంటే ఈ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయండి. మనం ఎటువైపు పయనిస్తున్నాము? ఒక ఖచ్చితత్వం ఏదో కొంత ప్రయత్నం. ఈ భూభారతి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మ్యాప్ ఖచ్చితంగా పెట్టాల్సిందే అనేది ఒకటి ఏదో చెప్తున్నారు. అది ఇంక ఇంప్లిమెంటేషన్ కాలేదండి. ఒక ల్యాండ్ యొక్క మ్యాప్ని ఆ డాక్యుమెంట్కి జత చేసినప్పుడు జియో కోఆర్డినేట్స్ను కూడా మెన్షన్ చేయాలి. అక్షాంశము, రేఖాంశము, ఇగో ఈ పాయింట్ దగ్గర, ఈ హద్దు దగ్గర, ఈ మూల మీద ఈ అక్షాంశము రేఖాంశం యొక్క నెంబర్ ఇది ఉంది. రైట్, 4 మూలలు ఉంటే 4 మూలల్లో 4 జియో కోఆర్డినేట్స్ ఇవి అని చెప్పేసి డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తే ఎక్కడికక్కడ దున్నేసి నాశనం చేసిన హద్దులు లేకపోయినా సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భూమి ఎక్కడో మనం డెఫినెట్గా కనిపెట్టవచ్చు. దాని ద్వారా జియో కోఆర్డినేట్స్ ద్వారా, జియో మ్యాప్స్ ద్వారా. అట్నే ప్లాట్ల కూడా ఆ సిచ్యువేషన్ తీసుకురావాలి. రావాల్సిన దాని గురించి ఏం చేయాలనేది పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ జరిగిన దానిపైన ఏం చేయాలనేది ఇప్పుడు నేను ప్రభుత్వ దృష్టి తీసుకురావాలనుకున్నాను. కొంత వేలు లక్షలు కూడా ఉన్నారు. కొంతమంది అయితే తిరిగి చెప్పులు అరిగిపోయి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేక అది సివిల్ కేసు అయ్యా మేము ఏం చేయలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు.
కోర్టుకెళ్తే తిరిగి 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 ఎంత జెన్యూన్గా ఉన్నా సరే కోర్టులో కేసు గెలవడం అనేది కష్టమైన పని. రానే రారు. ఎవడో వస్తాడు, రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు కేసుని, పోతా ఉంటుంది. వందలు, పదుల ఏళ్ళు జరుగుతూ ఉంటుంది. వానికి రిలీఫ్ రాదు. అంటే హైదరాబాద్‌కి పొట్ట చేత పట్టుకొని కూలినాలు చేసుకొని బతకొచ్చు అని వచ్చి, ఒక అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి, ఆ పక్కిండ్లల్లో వాళ్ళ భార్య, పిల్లలు అందరూ రిక్షా దొక్కో, ఆటో నడిపో, కూలీ పోయో, బిల్డింగ్ పని చేసో రూ. 10 సంపాదించుకొని, అరే అక్కడ ఒక ప్లాట్ దొరుకుతుందట అని కష్టపడి ఓ 20 ఏండ్ల కింద, 30 ఏండ్ల కింద అందరితో పాటు తను పోయి ఒక్కడ కొనుక్కొని మళ్ళా పనులలో నిమగ్నమై బిజీగా ఉన్నటువంటి ఒక లేబర్, ఒక ప్రైవేటు డ్రైవర్, ఒక భవన నిర్మాణ కూలీ, ప్రైవేటు రంగంలో బోలెడంత మంది ఇవాళ పనిచేసే వాళ్ళున్నారు. వాళ్ళంతా చాలా దూరంగా హైదరాబాద్‌కి ఓ 20, 30, 40, 50 కిలోమీటర్ల దూరంలో వేసినటువంటి ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళున్నారు. అయితే అన్నిటికన్నీ అయినయా ఈ సమస్య? కాలే. ఒక రూ. 40,000 పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే 25 ఏండ్ల కింద, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ నాదర్గుల్లో ఉంది. దానికి ఎదురుగా టెక్స్ట్ బుక్ ప్రెస్ వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఒక వెంచర్ ఏశారు. అక్కడ అదో ట్రేడ్ యూనియన్ నాయకత్వంలో చాలా పకడ్బందీగా, ప్లాన్డ్‌గా, డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా అందరికీ చేశారు. హద్దులు కూడా కరెక్ట్‌గా సెట్ చేశారు, పక్కనోళ్ళు కబ్జా కానీయకుండా. అందులో నాకు గుర్తుంది 5,000, 10,000, 20,000 దాకా రీసేల్ ప్లాట్లు, 20 ఏండ్ల కింద 20,000కి అమ్మిన రీసేల్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇవాళ అవి ఒక్క ప్లాట్ అమ్మితే 60 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఒక 20, 25 ఏండ్ల కింద ఒక 20,000, 30,000, 40,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ 50,000 నుంచి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం అంత బాగా, హైదరాబాద్ యొక్క అభివృద్ధి అంత బాగా అయింది. అంటే అక్కడ పెద్ద పెద్ద కాలేజీలు వచ్చినాయి, పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, బాగా ఇండ్లు వచ్చినాయి. ఇంకా కాస్త ముందు పోతే టీసీఎస్, అటు ఎయిర్పోర్టు, రకరకాల డెవలప్మెంట్ వచ్చింది. ఫలితంగా అద్భుతమైన రేట్లు వచ్చినాయి. అట్లా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మరొకరు అసలే పోగొట్టుకొని దరిద్రులైపోయి 6 కాలం కష్టపడ్డ దాన్ని ఆ భూమి మీద పెడితే అది అటే వెళ్ళిపోయి రాక కబ్జాలకు గురై ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే నేను వాళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, ఇటువంటి సమస్యల్ని పునరావృతం కాకుండా ఏం చర్యలు చేయాలి అనేది ఒక భాగం. ఈ సమస్యల్ని ఇప్పటి వరకు ఉన్న వాటిని వినేవాడు కావాలి ఈ ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక హైడ్రా వేశాం. సరే, హైడ్రా రంగనాథ్ గారు ఎక్సలెంట్ ఆఫీసర్. కొన్ని తప్పిదాలు కూడా జరిగినాయి. మంచి జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయి. కొంచెం 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 జరుగుతూ ఉంది. అట్లాగే అటువంటి ఆఫీసర్ లేకపోతే హైడ్రాకే అప్పజెప్పడమా? లేదు, అటువంటి యొక్క కమిటీని, ఒక కమిషనర్‌ని, ఒక సంస్థని స్థాపించి వీళ్ళ గోడు వాళ్ళు విని ఏం చేయాలో, ఎట్లా చెయ్యాలో, ప్రభుత్వం వాళ్ళకి ఎలా సహకరించాలో ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా స్వీకరించి వాళ్ళకు న్యాయం జరిగే పద్ధతుల్లో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఆలోచించి బాధ్యత తీసుకుంటే కొన్ని లక్షల మంది బెనిఫిట్ అవుతారు. కొద్ది మంది చేసే తప్పుదాలకి ఓ 10 మంది కుట్రపూరి ఒక 10 ఎకరాలు కబ్జా చేస్తే కోట్లు సంపాదించి వాళ్ళు బతికి బయటికి వెళ్ళిపోతారు. కానీ వందల మంది వాళ్ళ పొట్టగొట్టినట్టు అవుతా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా గమనించాలని, కొన్ని భూ సంబంధితుల సమస్యలపైన కొన్ని సానుకూలమైన నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటా ఉంది, ఆలోచనలు చేస్తూ ఉంది. అవి ఫాస్ట్‌గా జరగాలి. సంవత్సరం దాటిపోయిందండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నిర్ణయాలు ఫాస్ట్‌గా తీసుకోబడాలి. అది అమలు జరిగే వైపుగా చూపించాలి. అటు వ్యవసాయ భూముల విషయంలో కూడా ఫాస్ట్‌నెస్ కనపడాలి అని చెప్పేసి నేను ఈ యొక్క ప్లాటు కోల్పోయిన బాధితులందరి తరఫున వాళ్ళ గోడుగా ప్రభుత్వానికి నేను విన్నవించదలుచుకున్నా. కాబట్టి ఒక హైడ్రా లాంటి సంస్థని ఏర్పాటు చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్‌ని పెట్టి ప్రభుత్వం తరఫున వాళ్ళకి మేలు జరిగే వైపుగా యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంకా ఇతర లేఅవుట్లకి తీసుకోవాల్సిన చర్యలపైన ప్లాన్ కూడా చేయాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను. ఫైనల్‌గా ప్రభుత్వానికి నేను సూచించేటువంటి సూచన ఏమిటంటే,
ఈ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటువంటి పద్ధతుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నుకున్న ప్రభుత్వం పైన, ప్రజా ప్రతినిధుల పైన, ప్రభుత్వ అధికారుల పైన నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ వైపున చట్టం గాని, దాని అమలు గాని, చర్యలు గాని ఉండాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు భావిస్తా ఉన్నారు.